వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చైతన్యపురి కాలనీలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సోదరభావాన్ని కలిగి ఉండాలని అన్నారు. మహానీయుల అడుగుజాడలలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, శోభారాణి రెడ్డి, మాజీ కౌన్సిలర్ త్రివేది, మాజీ డివిజన్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గట్టు శ్రీనివాస్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కడియం మోహన్, మైనారిటీ మాజీ ప్రెసిడెంట్ జాఫర్, చిన్నా యాదవ్, నరహరి, ప్రవీణ్ చారి, ప్రమోద్, నాగరాజు, వెంకట్రెడ్డి, ఇందర్, విజయ్, వీరన్న యాదవ్, మహిళలు సంపూర్ణ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న జాఫర్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు, మరియు ఇక్కడ చేసిన కాలనీ వాసులు, మాతృమూర్తులు, అలాగే సోదరులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చైతన్యపురి డివిజన్కు సంబంధించి ఈ చైతన్యపురి డివిజన్లో ఆనాటి విఠల్ రెడ్డి గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఇక్కడ చైతన్యపురి వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా దీవించుకుంటూ వారికి అందరికీ ఇక్కడ మేము సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు వారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి 15 ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు కానీ ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిసారి కూడా కృష్ణమూర్తి సార్ గారు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి విఠల్ రెడ్డి గారితో ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఆనాడు మనకు రాజ్యాంగంలోని పీఠికలకు సంబంధించి వచ్చినప్పుడు మనకి జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ వీటికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలుగా ఆనాడు చెప్పడం జరిగింది. జస్టిస్ అనగా అందరికీ, ప్రజలకు అందరికీ కూడా భేదభావాలు లేకుండా అందరికీ న్యాయం జరగాలని, ఈక్వల్గా అందరూ ప్రతి ఒక్కరు కూడా సమానత్వంగా ఉండాలని, సౌభాగ్యతను ఫ్రెటర్నిటీగా ఉండాలని ఆనాడు పీఠికగా చెప్పడం జరిగింది. ఆ విలువలతో కూడిన రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఆ రోజు మనము ఎందుకు చేసుకుంటామంటే ఈ కాన్స్టిట్యూషన్ అన్నది మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఇక్కడికి చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మా కాలనీ తరఫున ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మా జిన్నారం విఠల్ రెడ్డి గారికి, మా చైతన్యపురి మొత్తం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు, జాఫర్ భాయ్ గారు అందరూ, నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నన్ను పిలిచి డివిజన్లో కాలనీ ప్రెసిడెంట్ గారు జెండా ఎగిరేపించిన చాలా సంతోషం. ఏదున్నా కూడా పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ పనిచేసే వాళ్ళము. రేపు ఏదున్నా మనం పిలిస్తే పలికేటోళ్ళం. సార్ కృష్ణమూర్తి గారు కూడా పెద్ద మనిషి, ఆయన మా ఫాదర్ లెక్క ఎప్పుడు విఠల్ రెడ్డి ఇట్లా చేయాలి, ఇది కానీ ఈ విధంగా చేయాలి, ఈ అభివృద్ధి కోసం మొత్తం కృష్ణమూర్తి గారు చెప్పిన వల్ల చేసినాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చినా కూడా మీరు ఏదున్నా కూడా తప్పకుండా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈసారి గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి ఏదున్నా చేస్తాను.